ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ మరి మన మధ్యలో ఉన్నారు సమూయేల్ గారు. దయచేసి 10 నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందిస్తాడు. దయచేసి శ్రద్ధ కలిగి వినాలని చెప్పి నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో కూడికి వచ్చేసినటువంటి 50 మందికి ప్రభు నామమున తెలియజేసుకుంటున్నాం. ఇప్పటివరకు కూడా వారి యొక్క రక్త సంబంధికులను, స్నేహితులను, అలాగనే కుటుంబీకులు, సహోదరులు సురేష్ బాబు గారి గురించి చక్కటి సందేశాలను అనగా సాక్ష్యాన్ని బయలుపరచడం జరిగింది. వారి యొక్క చెప్పినటువంటి ప్రతి మాటను మనం పరిశీలన చేసినప్పుడు ఆయన యొక్క విశ్వాస జీవితాన్ని బయలుపరిచినట్లుగాను, అలాగనే సహోదరికి వచ్చి చెప్పినటువంటి మాటను పరిశీలన చేసినట్లయితే కుటుంబం పట్లను, తల్లిదండ్రుల పట్లను ఆయనకున్నటువంటి బాధ్యతను బయలుపరిచినట్లుగా లేఖనం స్పష్టంగా వారి యొక్క ఆలోచనల ద్వారా మనం నేర్చుకుని ఉన్నాం. మరి యొక్క సమయం సంకుచితంగా ఉన్నది కనుక మనకందరికీ తెలుసు. బైబిల్ గ్రంథాన్ని నేను ఒక అవుట్లైన్స్ మాత్రం చెప్తాను, ఎందుకంటే సమయం లేదు. అంశాలు తీసుకుంటే దాన్ని క్లుప్తంగా ముగించడానికి కూడా సమయం సానుకూలంగా లేదు కనుక మనందరము ఒక గొప్ప నిరీక్షణ కలిగిన వారమని గ్రంథం మనకు బోధిస్తుంది. దశలోనికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 4:13 మొదటి పత్రికలో అక్కడ రాసినటువంటి మాట మనం గమనించినట్లయితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము మరణించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేయబడింది. కాబట్టి మన నిరీక్షణ, మనం ఎలాగూ నిరీక్షణ కలిగి ఉన్నామో అన్న దాని గురించి మనం పరిశీలన చేసినట్లయితే భూమి మీద చాలామంది కొన్ని ఆలోచనలు కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ క్రైస్తవుని యొక్క నిరీక్షణ వేరే విధంగా ఉన్నదని మన గ్రంథం బోధిస్తూ ఉన్నది. ఈ నిరీక్షణ గురించి మనం పరిశీలన చేస్తే నిరీక్షణ అనే పదానికి అర్థం ఏంటంటే ఎదురు చూపు అనేటువంటి భావన బయలుపరచబడుతుంది. అయితే మన నిరీక్షణ ఏంటి అని మనం పరిశీలన చేసినట్లయితే మరణించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదనే పదాన్ని మనకు తెలియజేస్తూ వారు ఆ యొక్క మరణము నుండి మరలా బయటికి రప్పించబడతారనే గొప్ప నిరీక్షణ మనకున్నది. అనగా ఆత్మకు మరలా జీవం ఉన్నది, జీవితం కూడా ఉన్నదన్న విషయాన్ని క్రైస్తవుడు మాత్రమే నిరీక్షణ కలిగి ఉంటారు. ఇట్టి నిరీక్షణ క్రైస్తవునికి మాత్రమే ఉందండి. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అని గ్రంథం బోధిస్తే అడిగితే ప్రశ్న అడుగుతుంది, ఎక్కడండి? కీర్తన గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అంటే ఎస్ బ్రతుకుతారు. ఎవరు బ్రతుకుతారంటే క్రీస్తుని మృతులైన వారు మొదట లేతురు అనే పదం మనకు రాయబడి ఉంది. కాబట్టి ఇట్టి నిరీక్షణ మనలో ఉండాలి. మన సహోదరుడు సురేష్ బాబాయ్ గారు క్రీస్తు ప్రభు యొక్క రాకడలో తన వెంట పెట్టుకుని ఆయన వస్తాడని, అప్పటి వరకు భూమి మీద సజీవులుగా ఉన్న మనము కూడా ఆయన చూస్తామన్న గొప్ప నిరీక్షణ ఈ క్రైస్తవ జీవితంలో మాత్రమే ఉన్నదన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి చక్కగా మనం ఆలోచిస్తాం ప్రియమైన వారలారా. ఈ నిరీక్షణ అనే పదాన్ని మనం పరిశీలన చేస్తే చాలామందికి నిరీక్షణ లేదు. మరణమైన తర్వాత నరులు ఏమైపోతున్నారంటే కొంతమంది ఏమవుతారంటే తక్కిడో బిక్కిడో అయిపోతున్నారు. అంటే ఆత్మకు తర్వాత భవిష్యత్తు లేదన్న విషయాన్ని చాలామంది అనుకుంటున్నారు. ఇంకొకరిలో కొంతమంది ఇంకేమనుకుంటున్నారంటే మరణమైన తర్వాత మరి నరుని యొక్క ఆత్మ మరి యొక్క జన్మలో ఏదో పశువుగానో లేకపోతే పక్షిగానో వస్తారన్న ఉద్దేశంతో వారున్నారు. కానీ క్రైస్తవుని యొక్క నిరీక్షణ మాత్రం ఏంటంటే ప్రియమైన వారలారా, మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా అంటే ఎస్ బ్రతుకుతారు. ఎవరు బ్రతుకుతారంటే క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు అన్న పదం రాశారు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకున్న విషయం ఏంటంటే ప్రియమైన వారలారా, నేను మరణమైన తరువాత తిరిగి లేస్తానా, లేవాలంటే ఎలా ఉండాలి అనే దాని భావన మనం పరిశీలన చేసుకోవాలండి. చక్కగా మనం ఆలోచించుకోవాలి. హెబ్రీ పత్రికలో మనం పరిశీలన చేస్తుంటే మనం ఎక్కడి నుండి వచ్చామో మనం మొట్టమొదటి తెలుసుకోవడానికి తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటండి. 11వ అధ్యాయము విశ్వాస వీరుల గురించి రాస్తూ అక్కడ ఏం రాశారంటే వారు ఏ దేశం నుండి వచ్చిరో జ్ఞాపకం ఉంచుకునేలా మరలా పోయేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి భావన అక్కడ గ్రంథంలో రాయబడి ఉందండి. మరి మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేదాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి మనుషుడు ఎక్కడి నుండి వచ్చాడని మనం గమనించినట్లయితే మనం ఎక్కడి నుంచి వచ్చామండి? ఎక్కడి నుంచి వచ్చాం మనకు అందరికీ తెలుసండి. ఎందుకంటే 90వ కీర్తన మొదటి భాగం ఏం మాట్లాడుతుందంటే, ప్రభువా తరతలములు నీవే మాకు నివాస స్థలము, అనగా పరలోకంలో ఉన్న దేవుని యొద్ద నుండి మనం వచ్చి ఉన్నామన్న భావన ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే పరలోకంలో ఉన్న దేవునిలో నుండి మనము భూమి మీదకి పంపించబడ్డాము. తిరిగి ఎక్కడికి వెళ్ళాలి మనం అంటే దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే భూమి మీద ఉన్నటువంటి కాలము మానవుని యొక్క ఆయుష్ కాలానికి నిర్ణీత సమయం లేదన్న భావన మనం కలిగి ఉండాలండి.
ఎందుకంటే ఇంకా మనకి 70 సంవత్సరాల వయసు ఉందో, లేకపోతే 80 ఉందో, లేకపోతే మెదుశాల లాగా 969 సంవత్సరాలు బ్రతకతామో అనేది గ్యారంటీ లేదు. కాబట్టి ఉన్న సమయములో దేవునికి పరిపూర్ణంగా లోబడి ఆయనకి ఇష్టలుగా జీవించడం మనుషుని యొక్క బాధ్యత. అప్పుడే తిరిగి మన ఆత్మను దేవుని ఎదుగు పంపించగలము అన్నదాన్ని మనం విశ్వసించాలి ప్రియమైన వారలారా. కాబట్టి మనం ఎక్కడి నుండి వచ్చామంటే పరలోకం నుంచి వచ్చాము. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన మనము భూమి మీద ఎంతకాలం ఉంటామని మనం అనుకుంటున్నామండి. ఆ సహోదరుడు సురేష్ బాబాయ్ గారి గురించి మాట్లాడుతూ ఆయనకి చాలా చిన్న వయసు ఉందని ఆ ఫోటో చూస్తే నాకు పరిచయం లేదు కాబట్టి ఫోటో చూస్తే నాకు తెలియడం జరిగిందండి. నాకు తెలిసినంత వరకు ఆయనకు ఒక 28 వయసు 30 వయసు లోపల ఉంటుందన్న ఆలోచన నాకు కలుగుతున్నది. అంటే డేట్ కూడా ఇంకా నేను చూడలేదు, ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు చనిపోయాడు అనే విషయం. కాబట్టి సమయం అనేది మనుషులకి చాలా కొద్దిగా ఉన్నదని గ్రంథం మనకు రాయబడింది. ఏబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల గలవాడే మిక్కిలి వేదనను ఉందని రాశాడు. ఎన్ని దినాలు అంటే మనకి నిర్ణీత కాలము లేదు. 930 సంవత్సరాలు ఆదాం బ్రతికాడు, నేను కూడా బ్రతుకుతానంటే కుదరదు. ఎంతకాలం మనం బతుకుతున్నామంటే ఇప్పుడో లేకపోతే ఇంకొక క్షణంలోనో. గడ్డి పువ్వు వంటిది మానవ జీవితం అని గ్రంథం రాయబడి ఉంది. నీటి మెంతలను బుడగ వంటిది అని రాయబడింది. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే క్రైస్తవుల జీవితాన్ని సంపూర్ణంగా జీవించి క్రీస్తుని పోలినటువంటి జీవితాన్ని మనం కొనసాగించుకొని లేఖనం స్పష్టంగా తెలియచేయబడుతుంది. కాబట్టి నేడు సజీవులుగా ఉన్న మనము క్రీస్తులో పరిపూర్ణులుగా ఉన్నామా లేదనే దాన్ని మన అంతరాత్మను అంటే మన ఆత్మను మనం పరిశోధించుకున్నట్లయితే అప్పుడు మనం ఖచ్చితంగా మనం ఏ స్థితిలో ఉన్నామన్న దాన్ని మనకు బయలుపరచబడుతుంది. మరణము సర్వజీవులకు నియమించబడినదని ఏబు గ్రంథం 30 అధ్యాయం 20 వచనంలో రాయబడింది. సర్వజీవులకండి, మనుషులందరూ మరణించాలా, మనుషులందరూ ఒకసారి మృతి చెందాలని గ్రంథంలో మనం చూశాను. కాబట్టి చక్కగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను మృతి చెందే సమయానికి ఎప్పుడండి, ఏమిటా సమయం, ఏ సమయమో తెలిసినా. కాబట్టి ఎలా ఉండాలి మనం పరిశీలన చేసుకుంటే ఎప్పుడైనా కానీ ఎప్పుడైతే ఆయన వస్తాడో, ఎప్పుడైతే లేకపోతే మన మరణం మనకు వస్తుందో అనే విషయాలు మనం పరిగణలోకి తీసుకొని సమయమందును అసమయమందును చాలా జాగ్రత్త కలిగినటువంటి వారిగా ఉండి లేఖనాలను పరిశోధించుకుంటూ వాటికి అనుకూలంగా జీవించడమే క్రైస్తవం యొక్క లక్షణంగా పెట్టుకోవాలని గ్రంథం యొక్క ఉద్దేశం. చక్కగా మనం ఆలోచించేద్దాం ప్రియమైన వారలారా. ఈ సందర్భంలో ఇంకొక మాట రాశారండి గ్రంథములో, మరణం రుచుటకు బ్రతుకునరుడెవడు, పాతాల వశము కాకుండా తను కాపాడుకొనగలవాడు ఎవడని రాశారు. ఏమో రాశారండి, మరణం రుచుటకు బ్రతుకునరుడు లేడు, పాతాల వశము కాకుండా తను కాపాడుకొనగలవాడు లేడని గ్రంథం రాయబడింది. కాబట్టి మరణము అందరికీ సంప్రాప్తం అవుతున్నది, కాకపోతే కొంచెం వెనక ముందు అన్నదాన్ని మనం పరిశీలన చేసుకొని మన మరణకాలం వచ్చినప్పుడు సజీవులుగా ఉన్నట్టు మన గురించి మాట్లాడుకుంటున్నామండి. ప్రసంగి గ్రంథకర్త రాస్తూ ఒక మాట రాశారండి, చనిపోయిన వారికి సూర్యుని కింద జరుగు వాటి అన్నిటికీ వంతు లేదు, వారి పేరు మరవబడినదని రాయబడింది గ్రంథంలో. అది సత్యం అది. ఎందుకనగా దేవుని నోటి నుంచి మాట కనుక మేలు కలగాలి అంటే ప్రియమైన వారలారా, శరీరములో ప్రాణం ఉన్నప్పుడు వాక్యమును విని దానికి లోబడి జీవించు మనకు మాత్రమే మేలు కలగాలి. ఈ ఆదరణ కూడిక వల్ల కుటుంబానికి ఆదరణ ఏంటంటే ప్రియమైన వారలారా, వాక్యం బోధిస్తున్నటువంటి కొన్ని సందర్భాల్లో సహోదరులు అలాగే మన సహోదరులు అందరూ తెలియపరచడం జరిగింది. ఏమంటే మరలా ఆయన క్రీస్తుతో కూడా వస్తాడు అన్నదాన్ని మనము ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణ కుటుంబానికి ఆదరణ కలుగుతున్నది. అయితే మనం ఏమవుతున్నామని మనం పరిశీలన చేసుకుంటే మనము అలాంటి విశ్వాస జీవితాన్ని కొనసాగించి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి యోగ్యులుగా మనం ఉన్నామా లేదనే దాని గురించి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే బ్రతికి ఉండి వారిలో ఆశ కాదని గ్రంథం రాయబడిందండి. ఏముందండి మనలో? సురేష్ బాబు గారి మీద ఇక్కడ ఉన్నటువంటి అనేక మందిలో మనందరిలో కూడా చాలా మంది మనకి ఏమవుతుందంటే ఆశ ఉంది, సహోదరుడి మీద ప్రేమ ఆశ అన్నీ మనం కుటుంబీకులకు ఉన్నవి, అలాగే బంధువులకు ఉంటాయి, అలాగనే స్నేహితులకు ఉంటుంది. కానీ ప్రియమైన వారలారా అట్టి ఆశ ద్వారా మనకి దుఃఖము కలుగుతూ ఉంటుంది ప్రియమైన వారలారా. అయితే వాక్యం మనకి ఆదరణ కలుగు చేస్తుంది. ఆ ఆదరణ ఏంటంటే ఆయన వస్తాడు. ఎవరండి? సురేష్ బాబు గారు ఒకానొక దినమున క్రీస్తు ప్రభువు రాకడలో, అది రేపు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, మరి ఒక క్షణంలో కావచ్చు, ఎప్పుడో ఒక రోజు వస్తాడు. వచ్చినప్పుడు ఆయన్ని వెంట పెట్టుకుని వస్తాడన్న విషయాన్ని మనం ఒకరినొకరు మనం ఏం చేసుకుంటే పురుకొల్పుకుంటూ ఆ కుటుంబానికి ఆదరణ కలుగు చేస్తూ మనం ఏం చేయాలంటే మనము కూడా క్రీస్తుతో కూడా బ్రతికింపబడాలనే ఉద్దేశంతో మనం ఉండాలని గ్రంథం మనకు రాయబడింది. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం అందరం తెలుసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చామని మనం దేవుడు ఎక్కడున్నాడని మన గ్రంథం బోధిస్తుందంటే పరలోకములో ఉన్నాడని గ్రంథం బోధిస్తుందండి. ఎక్కడున్నాడు ఆయన అంటే పరలోకములో ఉన్నాడు అన్న విషయాలను మనం అందరం కూడా స్పష్టంగా నేర్చుకున్నాం. క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులకు నేర్పించిన ప్రార్థనలు అయితేనేమి, ఆయన మరణమైన తర్వాత తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చోండి అన్న విషయాలు అయితేనేమి, అన్నీ కూడా
దేవుడు పరలోకములో సింహాసన ఆసీనుడై ఉన్న విషయాలు మనం చూస్తున్నాము. మనము కూడా అక్కడ నుండి వస్తున్నామని. ఎక్కడి నుంచి వస్తున్నాం? మనము పరలోకం నుంచి వస్తున్నాము. వచ్చిన మనము తిరిగి పరలోకానికి వెళ్ళాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఆ కండిషన్స్ ప్రకారం మనం పరిపూర్ణ క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తే, లేకపోతే క్రీస్తునందున్నటువంటి ఆ స్వభావ లక్షణాన్ని కలిగి జీవిస్తే తప్ప తిరిగి వెళ్ళలేము. ఎందుకంటే పంపింపడినప్పుడు మనం అందరం కూడా పరిశుద్ధులమే. ఎలా వచ్చామండి మన భూమి మీదకి? దేవుని నుండి వచ్చినప్పుడు ఎలా వచ్చాం? మనము పరిశుద్ధులుగానే భూమి మీదకి పంపించాడు దేవుడు. ఎందుకంటే పరలోకములో పరిశుద్ధులు మాత్రమే ఉండగలరు, పరిశుద్ధులకు మాత్రమే నివాసము, పరిశుద్ధులు మాత్రమే అక్కడ ఉండటానికి అర్హులు అన్న విషయాన్ని మనకు అందరికీ తెలుసు. దేవదూతలే పాపం చేస్తే వాళ్ళ తట్టి కిందికి తోసేసాడని. కాబట్టి పరలోకం నుంచి వచ్చినటువంటి మనుషులు మనమందరం కూడా భూమి మీదకి పంపించబడినప్పుడు పరిశుద్ధులుగానే పంపించబడి ఉన్నాము. తిరిగి మనం ఎలా పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధులుగానే వెళ్ళాలి. అయితే మనం ఏం చేస్తామండి? ఆదాము చేసిన అతిక్రమములను బట్టి ఏమైపోయింది? పాపము భూమి మీదకి రాబడిందని మనకు అందరికీ తెలుసండి. అయితే ఆదాము చేసిన పాపం మనం ఎందుకు ఉందా అంటే ఏమంటుందండి గ్రంథము? మనం పాపం చేయలేదా? ఆదాము చేసిన పాపం మనం ఎందుకు ఉందా?